ఏపీ మంత్రి సిద్ధా రాఘవరావుకి తిరిగి దర్శి నియోజకవర్గాన్ని కేటాయించాలని కోరుతూ దర్శి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు సీఎం నివాసం దగ్గర ఆందోళన చేస్తున్నారు. 3000 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన మంత్రి సిద్దాను వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దర్శి నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు ఆందోళన చేయడంతో అక్కడికి చేరుకున్న మంత్రి సిద్ధా వారిని సముదాయించారు. సీఎంతో మాట్లాడతానని, ఎవరూ ఆందోళనలు చేయవద్దని సిద్ధా విజ్ఞప్తి చేశారు. మంత్రి సిద్ధా అనుచరుల ఆందోళన కొనసాగుతోంది. ఎంపీగా వద్దు, ఎమ్మెల్యే పదవే ముద్దు అంటున్నారు దర్శి టీడీపీ కార్యకర్తలు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. ఓటీయూ సత్య. ఎంపీ స్థానం నుంచి సిద్ధా రాఘవరావును పోటీ చేయాలని అధిష్టానం కోరడంతో దర్శి నియోజకవర్గ ప్రజలు ఆందోళన చేపట్టారు. సీఎం నివాసం వద్దకు వచ్చి ఆయన దర్శి నుంచి కేటాయించాలని ఆందోళన చేస్తున్న పరిస్థితి. మీరు దర్శి నుంచి వచ్చారు కదా, ఏంటి పరిస్థితి? సిద్ధా రాఘవరావు గారు అక్కడ పోటీ చేయకుండా ఒంగోలు ఎంపీకి పోటీ చేస్తే ఏంటి ప్రాబ్లం? స్థానిక మామూలుగా సిద్ధా రాఘవరావు గారు దర్శికి పోటీ చేస్తే మంచి అభివృద్ధి చేశాడు. గతంలో దాదాపు 3000 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేశాడు. మంచి నాయకుడు. మాకు ఇప్పుడు దిక్కులేని పరిస్థితిగా తయారైంది. మరి ఇప్పుడు మా ఒంగోలు ఎంపీ కన్నా కూడా దర్శిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మంచి మెజార్టీతో గెలిపించుకుంటాము. మా యొక్క మంచి అభ్యర్థి కూడా మరి ఇవన్నీ కూడా బాబు గారు ఇవన్నీ కూడా గమనించి ఒంగోలు ఎంపీగా మాన్పించేసి దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మా సిద్ధా రాఘవరావు గారిని పంపించమని ఈరోజు మీ ముందుకు రావడం కూడా జరిగింది. మరి మంచి అభ్యర్థి, మంచి నాయకుడు, సమర్థమైన నాయకత్వం ఉన్నటువంటి నాయకుడు. అంటే దర్శి కాకుండా వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా చూపిస్తే, అంటే ఒంగోలు పార్లమెంట్ తో పాటు వాళ్ళ కుటుంబంలో ఇంకోళ్ళకి ఆల్టర్నేటివ్ ఇస్తే ఏం చేస్తారు? మాకు ఇక్కడ పార్టీ అన్యాయం అయిపోతుంది సార్. దర్శిలో దాదాపు 3000 కోట్ల అభివృద్ధి పనులు చేశారు రాఘవరావు గారు. గత 30 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇటువంటి అభివృద్ధి పనులు ఆయన చేయలేదు. ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు. ఈ రోజు సిద్ధా రాఘవరావు గారిని పోగొట్టుకుంటే దర్శి నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలు మొత్తం అనాథలైపోతారు సార్. అందువల్ల సిద్ధా రాఘవరావు గారికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని చెప్పేసి మేమందరం కోరుకుంటా ఉన్నాము. రాఘవరావు గారిని ఎమ్మెల్యే సీట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాం సార్. సిద్ధా రాఘవరావు గారు పోటీ ఒకవేళ దర్శించి కాకుండా ఒంగోలు పార్లమెంట్ ఇచ్చి అధిష్టానం చెప్తే మీరు సహకరిస్తారు? అధిష్టాన వర్గం నిర్ణయాన్ని శిరసాయిస్తూ దాని గురించి కాకపోతే ఏంటంటే మాకు తప్పకుండా దర్శి నియోజకవర్గం 15 ఏళ్ల నుంచి వెనకబడి ఉంటే సిద్ధా రాఘవరావు గారు దర్శి నియోజకవర్గానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిద్ధా రాఘవరావు గారిని లాంటి మంచి మనిషిని మా దర్శి నియోజకవర్గానికి పంపించాడు. అయితే కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా గత 15 ఏళ్ల దుస్థితిని గమనించి చాలా కష్టపడి సిద్ధా రాఘవరావు గారిని మొన్న 2014 ఎలక్షన్లో గెలిపించడం జరిగింది. గెలిచిన తర్వాత ఆయన రాష్ట్రంలోనే అత్యధిక పనులు, అంటే కావాల్సిన సంక్షేమ పథకాలు మొత్తం కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా దర్శి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1, 2 స్థానాలకు తీసుకెళ్లాడు దర్శి నియోజకవర్గాన్ని. అందుకని సిద్ధా రాఘవరావు గారు మళ్ళీ మా దర్శికి మళ్ళీ ఎమ్మెల్యేకి ఇచ్చినట్టయితే మా దర్శి నియోజకవర్గం, మా ప్రకాశం జిల్లా కూడా బాగా అభివృద్ధి చెందిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం. కార్యకర్తలు సిద్ధా రాఘవరావు గారు ఎంపీగా వస్తే మిగిలిన నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చెందుతాయి కదా. సిద్ధా రాఘవరావు గారు దర్శిని వదిలిపెట్టి పక్కకు పోతే పక్క వాళ్ళ సంగతి ఏమో కానీ దర్శిలోని ప్రజలు తండ్రి లేని బిడ్డల్లా అనాథలైపోతారు. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం దర్శిలో టీడీపీ అని చెప్పుకోవడానికి భయపడిన పరిస్థితుల్లో నేనున్నాను, మీకంటూ మాకు భరోసానిచ్చి మాకు అన్ని విధాలా తోడ్పడిన వ్యక్తి సిద్ధారావు గారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని మేము ఎమ్మెల్యేగా వదులుకోవడానికి సస్యమైన ఒప్పుకోము. అధిష్టానం నిర్ణయం తీసుకొని చంద్రబాబు గారు అందరూ ఓకే అంటే, ఒకవేళ వాళ్ళ తనయుడు సిద్ధా సుధీర్ బాబు గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే కాన్స్టిట్యున్సీ మొత్తం క్రమశిక్షణతో 50,000 భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. మొత్తం మీద తీసుకుంటే కనుక సిద్ధా రాఘవరావు గారు ఏదైతే ఆయన తమకు ఎమ్మెల్యేగా కావాలి, ఆయన ఎంపీగా చేస్తే కనుక పార్టీ అన్యాయం అయిపోతుంది. పార్టీలో ముఖ్యంగా దర్శి నియోజకవర్గంలో సుమారు 3000 మంది
3,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశారు దర్శి నియోజకవర్గంలో. ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా అలా చేయలేదు కాబట్టి ఆయన వదులుకోవడానికి తాము సిద్ధంగా లేవు. ఇదే విషయాన్ని అధిష్టానానికి చెప్పడానికి వచ్చామని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సీఎం నివాసం వద్ద వారి ఆందోళనలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ రమేష్తో సత్య, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి సీఎం నివాసం నుంచి.